మీరు మాట్లాడే స్లాంగ్ ఉంది కదా, నార్మల్ గా మేము హ్యాపీగా ఉన్నాడు ఆ స్లాంగ్, ఈవెన్ తెలంగాణ అయినా ఏదైనా మేము అందరం ఆ స్లాంగ్ మాట్లాడడానికి ఇష్టపడుతుంది, ప్రేమ ఉంటది ఆ స్లాంగ్ లో, అంటే ఇష్టంగా మాట్లాడుతాం. చాలా మంది మాట్లాడతారు కూడా. నాకు ట్రై చేసి శ్రీహర్ అనే దగ్గర ఇష్టపడి నేను చాలా ఇష్టంగా నేర్చుకున్నా. అంటే నాకు ఇంకా నరాల్లో ఉన్నది గోదావరి జిల్లాలో అయినా నాకు తెలంగాణ ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళతో మాట్లాడుతుంటే మంచి మజా వస్తుంది, కిక్ వస్తుంది. అంటే వాళ్ళు ఒక సపరేట్ టైమింగ్, అది ఒక చిన్న బెదిరింపు ఉంటది, ఒక హుందా ఉంటుంది, కమాండ్ లాగా ఏమ్రా ఇట్లా పోతావు ఇట్లా, చిన్న ఫన్ ఉంటది, అది ఉంటది. నాకు అది ఇష్టం, అందుకని అది ట్రై చేసి సరదాగా ఈ మధ్యన చేసిన 2-3 సినిమాల్లో ఒక పోలీస్ ఆఫీసర్, తెలంగాణ పోలీస్ ఆఫీసర్, ఇంకొక సినిమాలో కూడా ఒక హస్బెండ్, తెలంగాణ హస్బెండ్. ఏమున్నాయి డైలాగ్స్? ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అందరికంటే ఎక్కువ ఎదుర్కొంటున్న కూర్చున్న యాంకర్ నేను కూడా కొన్ని 100 ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి ఏదన్నా ఒకసారి ఆ డైలాగ్ చెప్పంటే చూడు, దాని అంత దరిద్రం ఇంకోటి లేదు. ఎందుకన్నా ఇప్పుడు అక్కడే కెమెరా ముందు ఈశ్వరో మాదేవ డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఇది ఎంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పాలని దాన్ని గుర్తెట్టుకుని చెప్తాం. అప్పటికప్పుడు అలా బ్రెయిన్ లో ఉంటది. ఒక 6 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల తర్వాత దాన్ని ఏదన్నప్పుడు సరి చెప్పండి అంటే మెప్పే అంటాం, ఇంకా ఉంటుంది. ఓకే. కొన్ని ఇప్పుడు పాంచాలి పంచపత్రిక ఇవా నన్ను పరిహసించినది అనేది డైలాగ్ ఉంది ఎన్టీ రామారావు గారు. మహానుభావులు వాళ్ళందరూ డైలాగ్. ఇప్పుడు డైలాగులు ఎక్కడ ఉన్నాయన్న, మాటలే కదా అలాంటి. ఇప్పుడు మళ్ళీ తర్వాత సాయి కుమార్ గారు చెప్పారు హీరోలు విలన్లు లేరి నాటకంలో అన్నాడు ఆయన. అవి డైలాగ్స్. ఇప్పుడు డైలాగ్స్ కాదు ఉండేది, మాటల్లో విషయాన్ని క్యారీ చేస్తున్నారు, ఎదుటి మనిషికి అర్థమయ్యేలాగా కొంచెం చెప్తున్నారు. అక్కడక్కడ ఉంటాయి డైలాగ్స్. అందుకని మీరు నన్ను డైలాగులు అడగడం, నేను చెప్తే మీరేంటో మీకు నాకు ఇద్దరికి మంచిది కదా. ఓకే. సో మీ ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు? అవునండి. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసే మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నారా? అదే, అంటే నేను చిన్నప్పుడు ఆయన చూశాను. ఇంకా తర్వాత చిన్నప్పుడు ఎవరు మనకు గుర్తుండిపోయే, అంటే ఒక ఊహ తెలిసిన తర్వాత 8-9 సంవత్సరాలు అప్పుడు నేను మా ఊరు గోదావరి గట్టు మీద షూటింగ్ జరుగుతుంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని దొడ్డిపట్ల అని పాలకుల దగ్గరలో ఊరు. ఆ ఊర్లో కోడిరామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా అది. అప్పుడు మా ఇంట్లో పనిచేసి ఆయన ప్రతి శుక్రవారం సంత జరుగుతూ ఉంటే జనం గుంపులు గుంపులుగా వెళ్ళి ఏదో చూస్తున్నారు. ఓకే. గోదావరి కొట్టిన ఏదో షూటింగ్ అంటే అప్పుడు నాకు 9-8 ఏళ్ళు. ఆయన భుజాల మీద ఎక్కించుకుని మా ఇంట్లో పనిచేసి ఆయన ఉంటారు కదండి ఆయన. ఓకే. చూస్తే అప్పుడు నేను ఆయన చిరంజీవి గారు బోట్ లోంచి దిగుతారు, ఆ షాట్ అది తీసాను. అది నేను ఫస్ట్ చిరంజీవి గారిని చూడటం. ఇప్పటికీ ఆయనతోనే ట్రావెల్ అవుతుంది. నార్మల్ గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు ఇంకా ఇండస్ట్రీలోకి రావద్దు అలా ఏమనలేదు. మా అమ్మ బాగా ఎంకరేజ్ చేశారండి, లేకపోతే నేను లేను. అంటే భయం ఉంది, ఏమవుతామో తెలియదు కదా. ఇండస్ట్రీ అంటే అప్పుడు అందరికి ప్రతి ఇంట్లోనూ భయం ఉంటది. ఇప్పటికీ ఆ భయాలు ఉన్నాయి. ఇప్పుడు పర్లేదు, ఇంకా కొంచెం రకంగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ సినిమా ద్వారా తీర్చుకుంటున్నారు, లేదా మీడియా ద్వారా తీర్చుకుంటున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సెల్ ఫోన్ కెమెరా ద్వారా తీర్చుకుంటున్నారు. ఓకే. సో మీకు శ్రీహరి గారు ఎప్పటి నుంచి పరిచయం అన్నా? సరే, ఫస్ట్ నుంచి. అదే నేను శేషాద్రి నాయుడు అనే ఒక సినిమా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది శ్రీహరి అన్నయ్య. శ్రీహరి అంటే మీరు యాజ్ ఎ ఫిల్మ్ జర్నలిస్ట్ మినిస్టర్ గారు అబ్బాయిని. నేను అప్పుడు యాంకరింగ్ చేస్తుంటే ఆయన ఏదో నైట్ పూట నేను ప్రోగ్రామ్ చూస్తుంటే ఆయన కూడా ఇంట్లో టీవీలో ఆ ప్రోగ్రామ్ సాయంత్రం చూసేవాళ్ళు ఎక్కువ బాగా. అది నవ్వుల నజరానా అని ఏదో ఒక టైటిల్ అప్పట్లో గుర్తులేదు సరిగ్గా. తుపాకులు టోపీలు పెట్టుకుని ఆంధ్ర భాష నేను మాట్లాడుతూ ఉంటే తెలంగాణ భాష కన్నా గారని ఇంకొక యాక్టర్, ఇద్దరు తుపాకులు పట్టుకుని చేసేవాళ్ళం. అది బాగా హిట్ అయింది ఆ షో. ఆ షోలో నన్ను చూసి శ్రీహరి గారు వేరే కో డైరెక్టర్ గులాబీ శ్రీని అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అప్పట్లో ఆయన పంపించి ఇలా క్యారెక్టర్ చేస్తారంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆయన. ఓకే. శ్రీహరి గారు. సో శ్రీహరి గారితో మీకు చాలా మెమరీస్? అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం, ఎక్కడ కలిసిన ఆయన ప్రతి సినిమాలో అవకాశం ఇచ్చారు ఆయన. అప్పట్లో డి టీమ్ అని ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ సినిమా ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు కూడా నాకు అందులో హీరోగా, అంటే ఆయనతో పాటు ఇంకొక ఆయన నేను ఇద్దరు ఉండేలాగా ముగ్గురు మీద ఆ సినిమా ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిం. అది ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకుని కథ అంతా రెడీ చేసుకున్నారు. సినిమా పేరు డి టీమ్. ఓకే. ఆ సినిమా చేద్దాం అంటున్నారు కానీ అది చేయలేకపోయారు. అందులో కూడా నన్ను అప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. అది చేయలేదు, ఆ తర్వాత ఆయన కాలం చేయడం. లాస్ట్ ఎప్పుడు కలిసినారని ఆయన కాలం చేసి? అదే బొంబే వెళ్తున్నప్పుడు ముందు, అక్కడ నుంచి బొంబే నుంచి ఇంకా ఆయన మళ్ళీ మామూలుగా రాలేదు. ఇంకా బొంబే వెళ్ళే ముందు కలిసా. ఓకే, రైట్. ఎక్కువగా ఏం మాట్లాడుతున్నా మీతో? ఆయన సరదా అన్నయ్య తెలంగాణది బాగా మాట్లాడతాడు. అందులో సీడ్ ఉంటుంది, తెలంగాణ స్లాంగ్. ఓకే. అది మాట్లాడేవారు, కబుర్లు చెప్పించుకుని నేను ఎలాంటి విషయాలు అవి చెప్తా ఉంటే ఏం చేస్తారు ఎక్కడ ఉన్నారు ఆయన మాట్లాడతాం. వాళ్ళ ఇంట్లో వంటింటి వరకు వెళ్ళిపోయాడు, ఇంట్లోనే అంతా తిరిగేవాడిని. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు మేఘాంశు
వాళ్ళతో ఆడుకుంటా. సాటర్డే సండేలో ఏదో టైంలో అంటే అన్నయ్య చాలా షూటింగ్లకి ఆయన బిజీ ఫుల్ అసలు. ఉన్నప్పుడు ఆయనే ఎవరితోనూ రత్నం అని ఒక అతను ఉండేవాడు. ఆయనతో ఫోన్ చేయించి సురేష్ వాళ్ళని రమ్మనంటే వచ్చి కాసేపు కూర్చుని సాయంత్రం దాకా. ఆయన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ శ్రీ మహాలక్ష్మి, శేషాద్రి నాయుడు ఆయన చేసిన అన్ని సినిమాల్లో నాకు ఎంతో చిన్న చితక వేషాలు ఇస్తూ ఉన్నాను. సో ఆయన ఎన్నిసార్లు అని ఉండొచ్చు మిమ్మల్ని హీరోగా చేయి అని చెప్పేసి? అదే ఒక సినిమా, అది నేను నాకు ఆ ఇష్టం ఉంది, వీడు పనికొస్తాడు వీడు అంటే సినిమాని చేయడం కాకుండా నార్మల్ గా బయట హీరోగా ఆయనే అన్నారు. ఆయన అంటే నువ్వు బాగుంటావురా, నీకు ఆ పోలీస్ క్యారెక్టర్ నా పక్కన ఇద్దరు ఉంటారు, ఆయన మెయిన్, ఆయన డైరెక్టర్, ఆయనే మెయిన్ హీరో, ఇంకా ఇద్దరు ఉంటారు, ఒక టీం, అది డి టీమ్ అని, ఒక ఛాలెంజింగ్ ఫిలిం, యాక్షన్ ఓరియంటెడ్. నువ్వు హైట్ అది బాగుంటావు పోలీస్ ఆఫీసర్ గా, నాకు అప్పుడు ఆ పోలీస్ డ్రెస్ అది వేయించి చూసి అప్పుడు నన్ను ఒక హీరోగా, అంటే ఆయన మెయిన్ హీరో అయితే ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాగా అనుకోండి. అప్పుడు అనుకున్నారా అలా చేద్దామని, చేద్దామని అనుకున్నాం. ఆ కథ అంతా రెడీ చేసుకున్నారు కానీ కుదరలే. ఆయన ఇంకా బిజీ అయిపోయాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాలం చేయటం కుదరలే. సో